హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, హూ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ పరమవీర చక్ర? ఆన్సర్ వచ్చేసి మేజర్ సోమనాథ్ శర్మ. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, వేర్ వాస్ ద ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ఓపెన్డ్ ఇన్ ఇండియా? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, పట్టించుకునే టైం నాకు లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు కేర్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు కేర్ అంటే పట్టించుకునే టైం నాకు లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు కేర్ అబౌట్ సచ్ యూజ్లెస్ థింగ్స్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు కేర్ అబౌట్ సచ్ యూజ్లెస్ థింగ్స్ అంటే ఇటువంటి పనికిరాని విషయాల్ని పట్టించుకునే అంత టైం నాకు లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఎట్ ఆల్ టు కేర్ ఇఫ్ యూ ఫైట్ ఓవర్ లిటిల్ థింగ్స్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఎట్ ఆల్ టు కేర్ ఇఫ్ యూ ఫైట్ ఓవర్ లిటిల్ థింగ్స్ అంటే మీరు చిన్న చిన్న విషయాలకి గొడవ పడితే పట్టించుకునేంత టైం నాకు లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నన్ను ఏ టైంకి రమ్మంటారు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వాట్ టైమ్ డూ యూ వాంట్ మీ టు కమ్? వాట్ టైమ్ డూ యూ వాంట్ మీ టు కమ్ అంటే నన్ను ఏ టైంకి రమ్మంటారు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ టైమ్ కెన్ ఐ కమ్ టు యువర్ ఆఫీస్ టు మీట్ యూ? వాట్ టైమ్ కెన్ ఐ కమ్ టు యువర్ ఆఫీస్ టు మీట్ యూ అంటే మిమ్మల్ని కలవడానికి మీ ఆఫీస్కి ఏ టైంలో రమ్మంటారు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, టెల్ మీ వాట్ టైమ్ యూ వాంట్ మీ టు కమ్ అంటే నేను ఏ టైంకి రావాలో నాకు చెప్పండి అని అర్థం. నెక్స్ట్ వన్, అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, నాట్ ఆల్ డేస్ ఆర్ ద సేమ్. నాట్ ఆల్ డేస్ ఆర్ ద సేమ్ అంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, బెటర్ డేస్ విల్ కమ్ సూన్ ఫర్ యూ టు అంటే నీకు కూడా తొందరలో మంచి రోజులు వస్తాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వీ షుడ్ నాట్ థింక్ దట్ ఆల్ డేస్ ఆర్ అవర్స్. వీ షుడ్ నాట్ థింక్ దట్ ఆల్ డేస్ ఆర్ అవర్స్ అంటే అన్ని రోజులు మనవే అని మనం ఎప్పుడూ అనుకోకూడదు అని అర్థం. నెక్స్ట్ వన్, ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, దెర్ ఈజ్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. దెర్ ఈజ్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదానికి ఒక టైం ఉంటుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ టు డూ ఆల్ దిస్ ఎట్ దిస్ టైమ్ అంటే మొత్తం అన్నీ ఇప్పుడే చేసేయాలనుకోవడం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, దేర్ ఈజ్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ సో డోంట్ రష్. దేర్ ఈజ్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ సో డోంట్ రష్ అంటే ప్రతిదానికి ఒక టైం ఉంటుంది, సో కంగారు పడకండి అని అర్థం. నెక్స్ట్ వన్, బయటకు వెళ్ళే టైం నాకు ఉండదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐఎమ్ నాట్ హ్యావింగ్ టైమ్ టు గో అవుట్. ఐఎమ్ నాట్ హ్యావింగ్ టైమ్ టు గో అవుట్ అంటే బయటకు వెళ్ళే టైం నాకు ఉండదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు గో అవుట్ లేదా ఐ హ్యావ్ నో టైమ్ టు గో అవుట్ అంటే నాకు బయటకు వెళ్ళే టైం లేదు అని అర్థం. Second example, I didn't have time to go out, so I did all the shopping online. I didn't have time to go out, so I did all the shopping online అంటే నాకు బయటకు వెళ్ళే టైం ఉండదు లేదా నాకు బయటకు వెళ్ళే టైం లేదు, అందుకే నేను ఆన్లైన్లోనే షాపింగ్ చేశాను అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇది 2 ఏళ్ల క్రితం జరిగింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, దిస్ హ్యాపెండ్ 2 years ago. దిస్ హ్యాపెండ్ 2 years ago అంటే ఇది 2 ఏళ్ల క్రితం జరిగింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, 2 years ago I had a major accident in Hyderabad. 2 years ago I had a major accident in Hyderabad అంటే 2 ఏళ్ల క్రితం నాకు హైదరాబాద్లో మేజర్ యాక్సిడెంట్ అంటే ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది లేదా పెద్ద యాక్సిడెంట్ జరిగింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హర్ మ్యారేజ్ సీమ్స్ టు హ్యావ్ హ్యాపెండ్ 2 or 3 years ago. హర్ మ్యారేజ్ సీమ్స్ టు హ్యావ్ హ్యాపెండ్ 2 or 3 years ago అంటే ఆమె పెళ్ళయ్యి 2 లేదా 3 ఏళ్ళు అయి ఉంటుంది అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్,
ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.